రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ మర్యాదైన పద్ధతి. కువలయ్య భార్య పేరు ఏదైనా అందరూ ఆమెను కువలమ్మ అనే అంటారు. ఎందుకంటే ఆవిడ కూడా భర్తలాగే మహాపిసినారి. ఈ దంపతులకు పొరుగున రామయ్య రామమ్మ ఉంటున్నారు. వీళ్ల పద్ధతి కువలయ్య దంపతుల పద్ధతికి పూర్తిగా భిన్నం. రామయ్య రామమ్మ కూడా జాలిగుండె కలవాళ్ళు. కువలయ్యది వడ్డీ వ్యాపారం. వచ్చిన డబ్బు వెనక వేయడమే తప్ప ఖర్చు చేయడం అంటూ ఉండదు. వాళ్ళు దొడ్లో పళ్ళ చెట్లున్నవి. ఆ పళ్ళల్లో ఒక్కగానొక్కటైనా ఇరుగు పొరుగులకు ఇవ్వకుండా తినేస్తూ ఉంటారు కువలయ్య దంపతులు. ఇంట్లో వంట చేయడం అంటూ ఎప్పుడో గాని జరగదు. ఎవరు భోజనానికి పిలిచినా ఆత్రంగా పోయి కడుపారా తిని వస్తుంటారు. ఒకరోజు రాత్రి కువలయ్య ఇంటి పెరట్లో తిరుగుతూ ఉండగా చెట్టు నుంచి సపోటా పండు ఒకటి రాలి గోడ మీద పడి పొరుగింటి దొడ్లోకి జారిపోవడం అతడి కళ్ళబడింది. అది చూసి కువలయ్య మనసు పాడైపోయింది. భార్యను పిలిచి జరిగింది చెప్పాడు. వెంటనే గోడ దూకిపోయి పండు తెమ్మన్నది భార్య. కువలయ్య గోడ దూకాడు. అప్పుడే అతడికి సపోటా పండుతో పాటు కొద్దిగా తెరిచి ఉన్న రామయ్య వంటింటి తలుపులు కూడా కనబడ్డాయి. వాళ్ళింకా నిద్రపోలేదేమో పలకరించుదామని గుమ్మం దాకా వెళ్ళాడు కువలయ్య. అయితే వంటింట్లో ఎవరూ లేరు. కానీ వంటకాల వాసనలో ఘుమఘుమలాడుతున్నాయి. కువలయ్య చప్పున లోపలికి అడుగుపెట్టి అన్నీ చూశాడు. అతడికి నోరు ఊరింది. వంటకాలన్నీ పంచెలో మూట కట్టి సపోటా పండుతో సహా గోడ దూకి ఇల్లు చేరాడు. జరిగింది విని భార్య అతడు చేసిన పనిని మెచ్చుకున్నది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేశారు. మర్నాడు రామయ్య ఇంట్లో ఏదైనా గొడవ వినిపిస్తుందేమో అని కువలయ్య దంపతులు ఎదురు చూశారు. కానీ అలాంటిదేం జరగలేదు. బొత్తిగా లక్ష్యం లేని మనుషులు అన్ని వంటకాలు పోతే పట్టనట్టు ఊరుకుంటున్నారు అన్నాడు కువలయ్య. ఇలాంటి వాళ్ళు కొంపలోంచి రోజు అన్నం ఎత్తుకు వచ్చినా పర్వాలేదు అన్నది కువలమ్మ. అంతే, ఆ రాత్రి కూడా కువలయ్య గోడ దూకాడు. అయితే ఈరోజు వంటింటి తలుపు వేసి ఉన్నది. కువలయ్య కాస్త తోసి చూస్తే గడి దానంతటదే చప్పుడు కాకుండా విడిపోయింది. కువలయ్య అన్నం ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మూడవ రోజున కువలయ్య గోడ దూకి వంటింటి తలుపులు తెరవగా అతడికి అక్కడ వంటకాలే కాక 2 పీటలు వేసి ఉండడం కనబడింది. వాటి ముందు 2 విస్తళ్ళు పరిచి ఉన్నాయి. తన సంగతి రామయ్యకు తెలిసిపోయిందా అని కువలయ్య అనుమానించాడు. చూద్దాం, ఏమైతే అదవుతుంది. అతడు వంటకాలను విస్తళ్లలోకి సర్దుకుని తీసుకుపోయాడు. మర్నాడు రామయ్య ఇంటి ముందు చాలా జనం గుమిగూడారు. విశేషమేమిటో అనుకుంటూ కువలయ్య అక్కడికి వెళ్ళాడు. రామయ్య అక్కడ చేరిన వాళ్లతో, మా ఇంటికి రోజు భగవంతుడు వచ్చి భోంచేసి వెళుతున్నాడు. మొదటి రోజున ఇంట్లో వంటకాలు మిగిలిపోతే వాటిని దేవుడు తినేశాడు. నేను కుక్క తినేసింది అనుకున్నాను. అయినా విషయం తెలుసుకుందామని 2వ రోజు కూడా వంటకాలు ఎక్కువ వండాం. వంటింటి తలుపు వేసేశాం. అయినా వంటకాలు మాయమయ్యాయి. ఇది కుక్క పనో దేవుడి పనో తెలుసుకుందామని 3వ రోజు విస్తళ్ళు కూడా వేశాం. ఈసారి విస్తళ్లతో సహా వంటకాలు మాయమయ్యాయి. అంటే ఇది తప్పకుండా దేవుడి పనే అయ్యుండాలి కదా అన్నాడు. జనం అంతా అవునన్నారు. ఈ వింత చూడ్డానికి రోజు రాత్రి జనం రామయ్య దొడ్లో పోగవసాగారు. వారం రోజులు గడిచినా దేవుడు ఆ ఛాయలకేసి రాలేదు. దేవుడు ఇంతమంది కళ్ళెదుటికి వస్తాడా, రహస్యంగా చూడాలి గాని అన్నాడు రామయ్య. ఆ రోజు నుంచి జనం రహస్యంగా చూడడం మొదలుపెట్టారు. పాపం కువ్వలయ్యకిది చాలా ఇబ్బంది అనిపించింది. రామయ్య వెర్రిబాగులవాడు కాబట్టి దేవుడు వచ్చి తినిపోతున్నాడు అనుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మధ్య ఇదేమిటి? జనం అంతా కాపలా కాస్తుంటే తన తిండి సంగతి ఏం కావాలి? దేవుడు వస్తాడని ఏ వెధవ ఎక్కడి నుంచి రహస్యంగా వంటగది కేసి చూస్తున్నాడో తనకెలా తెలుస్తుంది? ఈ ప్రచారాన్నే తిరుగుముఖం పట్టించడం కోసం కువలయ్య తన భార్యను ప్రోత్సహించి రామమ్మ దగ్గరికి పంపాడు. ఆమె రామమ్మతో, ఏమమ్మా వదినా,
రోజు దేవుడొచ్చి మీ ఇంట్లో తినిపోతుంటే ఆ సంగతి ఊరంతా డప్పు కొట్టించాడు మీ అన్నయ్య. ఇప్పుడు చూడు, మరి దేవుడు రావడం మానేశాడు. అటు అన్నయ్యకు వెర్రిబాగులవాడన్న పేరు వచ్చింది అన్నది. ఆయనేమీ అంత వెర్రిబాగులవాడు కాదమ్మా, ఆయనది జాలిగుండె అంతే అన్నది రామమ్మ శాంతంగా. అంటే అన్నది కువలమ్మ ఆశ్చర్యపోతూ. వచ్చి తిండి తినిపోయేది దేవుడు కాదని మనిషేనని ఆయనకు తెలుసు. కానీ అంత రహస్యంగా వచ్చి తిండి ఒక్కటే తినిపోతున్నాడంటే వాడు తిండి కోసం ఎంతగా ముఖం వాచిపోయి ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాడు గర్భదరిద్రుడై ఉంటాడు. అన్నార్తుడికి అన్నం పెడితే అది దేవుడికి పెట్టినట్టే అని ఆయన అంటూ ఉంటారు. అందుకే మేం విస్తరి కూడా వేసి వాడు తిండి తినిపోయే ఏర్పాటు చేశాం అన్నది రామమ్మ. మీ ఆయన జాలిగుండె సంగతి బాగానే ఉన్నది. వంట ఇంటికొచ్చి తినిపోతున్నవాడు గర్భదరిద్రుడు కాక ఉన్నవాడేనేమో అన్న ఆలోచన మీకు కలగలేదా అని అడిగింది కువలమ్మ. ఒకవేళ తమ సంగతి రామమ్మకు తెలిసిపోతే ఈ ప్రశ్నతో ఆ విషయం బయటపడుతుందని కువలమ్మ ఆశ. ఉన్నవాడైతే అలా దొంగచాటుగా వచ్చి తినిపోవడం ఎంత సిగ్గుమాలిన పని. తను చేస్తున్న ఈ సిగ్గుమాలిన పని బయటపడితే వాడెంత అవమానం పాలవుతాడు. వాడిని అలా నలుగురిలో అవమానించడం ఆయనకు ఇష్టం లేదు. ఆయనది జాలిగుండె అని చెప్పా కదా, అందుకే దేవుడి పేరు చెబుతున్నాడు అన్నది రామమ్మ. అలాంటప్పుడు ఈ ప్రచారం అంతా ఎందుకు? చాటుగా తినిపోయేవాడు ఈ ప్రచారం వల్లనే కదా రావడం మానేశాడు. మీ ఇంటి దొడ్డిని దేవుణ్ణి చూడవచ్చన్న కోరికతో ఎప్పుడూ ఎవరో ఒకరు రహస్యంగా చూస్తూ ఉండవచ్చునన్న భయంతో వాడు మీ ఇంటికి రావడం మానేసి ఉంటాడు మరి అన్నది కువలమ్మ. అదే కువలమ్మ, మాకు కావలసింది మేమే వంటింట్లో పొంచి ఉండి వాడెవడో తెలుసుకోవచ్చు. కానీ వాడు మాకు స్నేహితుడో ఏ పొరుగింటివాడో అయ్యుంటే ఎదుటపడి మందలించి వాణ్ణి అవమానపరచలేం కదా. రహస్యంగా వచ్చి తిండి తినిపోయే సిగ్గుమాలిన పనిని మానిపించడానికి మర్యాదైన పద్ధతిని ఎన్నుకున్నాం. ఏమంటావు అన్నది రామమ్మ. రామయ్య దంపతులకు తమను గురించి తెలిసిపోయిందని, తమ దురలవాట్లు మానిపించడానికి చాలా మర్యాదైన పద్ధతి అనుసరించారని కువలమ్మకు అర్థమైపోయింది. ఆమె ఇంటికి వెళ్ళి జరిగింది భర్తకు చెప్పింది. ఆ రోజు నుంచి కువలయ్య దంపతుల పిసినిగొట్టుతనం క్రమంగా తగ్గసాగింది. కువలయ్య కువలమ్మతో, ఇక మీదట ఇలాంటి పనిని చెయ్యవద్దు, మనం పూర్తిగా పిసినారితనం మాని చక్కగా బ్రతుకుదాం. రామయ్య నన్ను బయట పెట్టి ఉంటే నా పరువు పోయేది. మర్యాదైన పద్ధతిలో మనల్ని దారిలోకి తెచ్చాడు అని మనసులోనే ఆనందించారు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?